హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. L1కు సంబంధించి మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు. అదే L1కు సంబంధించి ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో అయితే చేశానండి. మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నా కూడా మళ్ళీ కామెంట్ పెడుతున్నారు, మెయిల్కి కూడా రిప్లై ఇస్తున్నారు. అయితే మీరు ఏం చేయాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ కండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వివరాలకు వెళ్ళిపోదాం. ఏదైతే L1 కేటగిరీలో ఉన్నారో వీరికి ఆల్రెడీ దాదాపు సర్వే అయితే పూర్తయిపోయింది. సర్వే పూర్తయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి సూపర్ చెక్ నిర్వహించే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనం మార్నింగ్ కూడా చేసుకున్నాం. ఒకవేళ సూపర్ చెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళందరికీ ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఈ వార్డు సభలు గ్రామ సభలు అయితే నిర్వహిస్తారు. అందులో లిస్ట్ అయితే బెనిఫిషియల్ లిస్ట్ అయితే చూపెడతారు. అందులో ఎవరైతే అర్హులుగా గుర్తించబడతారో వారికి ఇంటికి వచ్చి మళ్ళొకసారి చెక్ చేసుకొని, అంటే వాస్తవానికి వీళ్ళకి ఇల్లు ఉందా లేదా మళ్ళొకసారి రీఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇంకా దాదాపు ఇంకా 15 days తర్వాత అయితే ఈ L1లో ఉండేవారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ L1లో ఎదురు చూస్తున్నారో వీరందరికీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా మనకు మీటింగ్ అయితే ఉంది. సీఎం గారు ఈ ఇందిరామిల్ నుంచి రివ్యూ మళ్ళీ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఆ రివ్యూ అనంతరం రేపు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏంటనేది నేను ఒక వీడియోతో చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు 15 days వెయిట్ చేయండి. చాలా రోజులు అయితే పాపం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు కామెంట్లో పెడుతున్నారు, నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నిరుపేదలు అడుగుతున్నారు, బట్ ప్రభుత్వం ఏమో స్పందించట్లేదు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత సమాచారం, పక్కా సమాచారంతో మీకు ఏదో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కూడా పక్కా సమాచారంతో వీడియో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో 100% తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరామిల్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో L1 సంబంధించి కూడా మంజూరు పత్రాలు పంపిణీ చేస్తుంది. అందులో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే మంజూరు పత్రాలు రావో మీరైతే ఆందోళన గురి కావద్దు. మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ లాంటి ఫేజ్లో వేజ్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు రాని వాళ్ళకు నెక్స్ట్ ఫేజ్లో అయితే కంపల్సరీ వస్తుంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి. నెక్స్ట్